రే ఎందుకంత టెన్షన్ ఆడుతున్నారు? నాలాగా రిలాక్స్ గా ఆడొచ్చుగా. మేము నీలాగా ఓడిపోవడానికి ఆడట్లేదురా, గెలవడానికి ఆడుతున్నాం. పైగా ఈ ఆట ఓడిపోతే 10 లక్షలు వదులుకోవాలరా. ఎవడు గెలిస్తే వాడికి 40 లక్షలు వస్తాయి. చేతు చేతు అమ్మా ఏందన్నా లెక్కంతా కరెక్ట్ గా ఉందా? అమ్మా మనం 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టేశామమ్మా. లెక్క సరిపోయింది. సూపర్. ఇదిగో బన్నీపరా మేడం. బన్నీపర్. నా పేరు బన్నీపర్ కాదు మేడం, జెన్నిఫర్. ఏదో ఒక పర్రలే. ఇదిగో మీ అగ్రిమెంట్ ప్రకారం మీరిచ్చిన గడువు లోపలే 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టేశాం. జెనిఫర్ గారు, నీ ప్లేట్ స్టోన్ కంపెనీ వాళ్ళకి ఫోన్ చేసి 4 కోట్లు రెడీ చేసుకోమని చెప్పండి. ప్యాంట్లన్నీ మేమే కొనుక్కుంటాం. నీ బొంద. ప్యాంట్లు కొనుక్కోడానికి వాళ్ళు ఇచ్చేది తొడుక్కునే కోట్లు కాదే, డబ్బు డబ్బు డబ్బు. 4 కోట్ల డబ్బిస్తారు. బన్నీ చెయ్యి జెన్నీ. ఇదిగో చెప్పింది అర్థమైందిగా? అర్థమైంది మేడం, డబ్బే ఇస్తారు. నర్మయ్, దాని వేరు నీకు కూడా అంటుకుందా? ఆఫీస్ కి ఫోన్ చేసి క్యాష్ రెడీ చేయమను. అంటే ఖర్చు తాలూకా బిల్స్ ఇంకా రాలేదు కదా మేడం. మేడం, మీరు ఫోన్ చేసే లోపు మా అన్నయ్యలు బిల్స్ తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతారు. మీరు ఫోన్ చేయండి. రాగానే నేను కాల్ చేస్తాను సార్. హలో పెళ్ళాం లాంటి మధుమతి గారు, కొంచెం ఇటు వస్తారా? రండి. మీకు గుడ్ న్యూస్ అండి. అనుకున్న టైం కంటే ముందే మేము 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టేశాం కాబట్టి మీరు మీ ఇంటిని మాకు వదిలేసి మా ఇంటి నుంచి కూడా వెళ్ళిపోయే సమయం ఆసన్నమైందండి. ఆ అద్భుత గడియలు ఇంకొంచెం సేపట్లో రాబోతున్నాయి నాన్న. ఈ ఇంటికి పట్టిన దెయ్యం బయటికి వెళ్లబోయే అపురూపమైన దృశ్యం అతి కొద్ది సేపట్లో చూడబోతున్నాం. నాన్న చేతు, పాపం కోడలు కాని కోడలు, కోడలు లెక్క కోడలు, అమ్మనా కోడలు ఏడుస్తూ ఇంటి నుండి బయటకు వెళుతుంటే ఎలా ఉంటుందంట? ఆహా, అద్భుతంగా ఉంటుందమ్మా. అది నేను చూడాలి చేతు. నేను చూడాలమ్మా. ఏంటమ్మా హల్లుకేంటి? చంపేస్తావా? నీ కళ్ళతో చంపేస్తావా? అసలు నీ థాట్ ఏంటమ్మా? అంటే మేము 4 రోజుల్లో 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టలేక మా ఆస్తులన్నీ పోగొట్టేసుకుని మేము రోడ్డు మీదకి వచ్చేస్తే నువ్వు డాన్సులు చేసేసి నీ ఇంటి నువ్వు దక్కించేసుకుందాం అనుకున్నావా? సారీ అమ్మా, నీ ఆశల మీద నేను మా అమ్మ నీ ఇల్లు చల్లేశాం. ఇప్పుడు ఏమంటావు? నువ్వు మా అమ్మ దగ్గరికి వచ్చి, అనసూయ గారు సారీ అండి, తప్పైపోయిందండి, మీరు మా ఇంటిని మాకు ఇచ్చేయండి అని నీ గద్ద ముక్కు నేలకి రాసి మా అమ్మ కాళ్ళు పట్టుకుంటావా? పట్టుకో. మా అమ్మది విశాల హృదయం, క్షమించేస్తుంది. పట్టుకో పట్టుకో పట్టుకో. ఏంటి భయంగా ఉందా? జరగబోయేది తెలిసేసరికి ఒంట్లో వణుకు పుట్టిందా? గుండెల్లో దడ మొదలైందా? పాపం, దీనికి ఇలా అయిపోతే ఇంకాసేపట్లో జరగబోయే సీన్కి ఇంకేమైపోతావో. మరీ ఎక్కువగా కలలు కనకండి. మీ కొడుకులు మీరనుకున్నంత సమర్థులు కారండి. నా కొడుకులు డైమండ్సే, డైమండ్స్. ఇచ్చిన డబ్బులు పూర్తిగా ఖర్చు చేసుకునే వస్తారు. అదిగో మాటల్లోనే వచ్చారు. ఏనన్నా డబ్బంతా ఖర్చు అయిపోయాయా? మొత్తం అయిపోయామా? ఒక్క పైసా కూడా మిగలలేదమ్మా. అది అది అనసూయ కొడుకులంటే. విన్నావుగా, ఒక్క పైసా కూడా మిగలలేదంట. ఇప్పుడేమంట? అమ్మా కానీ కానీ ఏంట్రా? వచ్చేవా? మ్యాటర్ అంతా చెప్పురా. మేడం, మీరిచ్చిన 10 లక్షలు
ఇద్దరు ఎంతో కష్టపడి ఖర్చు పెట్టారు మేడం. కాకపోతే దానికి ప్రతిఫలంగా వీళ్లకు 50 లక్షలు వచ్చాయి మేడం. యాభై లక్షలా? రేయ్ 50 లక్షలు రావడం ఏంట్రా? ఆ? అసలు ఏం జరిగిందంటే మేడం, నేనే గెలిచాను సార్ అవును సార్, మీరే గెలిచారు. 24 గంటలు ఆపకుండా తాగి మందుబాబుల చరిత్రలోనే చెరగని ముద్ర వేశారు. నమ్మలేని నిజాన్ని నేను వీడియో తీశాను. అది చూసి జెన్నీస్ బుక్ వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. అవును సార్, ప్రపంచంలో మనిషిగా పుట్టిన ఏ ఎదవా ఇంత తక్కువ టైంలో ఇంతమంది తాగలేడు. అంత పెద్ద రికార్డ్ సాధించిన మీరు మా జెన్నీస్ బుక్ లో ఎక్కారు.